Yeah, good morning, guys. Hello. My voice is audible. Hello. Jaswita voice వినపడుతుందా? Yes, sir. Audible. Yeah. లాస్ట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తున్నావా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఎనీ డౌట్స్? చేస్తున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. యా. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామంటే అకౌంట్స్ రిసీవబుల్స్ లో స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేయాలి, పార్షల్ క్లియరింగ్ ఎలా చేయాలి, రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మనం ఎంటర్ చేయాలి, దీనికి గల కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్? ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి. అసలు క్యాష్ డిస్కౌంట్ అనేది ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు? మన బిజినెస్ కి ఏమవుతుంది అది? ఎనీవన్ చెప్పండి. జస్విత, ఆసియా. Sir, cash discount మన business కి లాస్ అవుతుంది. యా, మన బిజినెస్ కి లాస్. ఓకే, డన్, ఒప్పుకుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే స్మాల్ డెఫినేషన్, క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ allowed in those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. ఇప్పుడు ఒక కస్టమర్ కి మనం సేల్ చేస్తున్నాం, 1,50,000 సేల్ చేస్తున్నాం. అప్పుగా ఏ బిజినెస్ అయినా కూడా అప్పుగా జరగకపోతే బిజినెస్ అనేది ముందుకు రన్ అవ్వదు. కాబట్టి ప్రతి బిజినెస్ కూడా అప్పుగా రన్ అవ్వడం అనేది మ్యాండేటరీ. ఒక కస్టమర్ కి మనం అప్పుగా సేల్ చేసిన తర్వాత అతను వితిన్ 14 డేస్ లోపల మీరు పే చేస్తే మీకు 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్తాం. అదే 30 డేస్ కి అయితే 2% ఇస్తామని చెప్తాం. సో అలాంటప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, ఒక 10,000 తగ్గినా 5,000 తగ్గినా అమౌంట్ అయితే వస్తుంది కదా, తగ్గుతుంది కదా అనే ఫీలింగ్ తో ఇమీడియట్ గా పే చేస్తాడు. అందుకోసం ఎవరైతే ఎక్కువ పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయో ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ క్లియర్ చేయడానికి మనకు ఇలాంటి అవకాశాలు డిస్కౌంట్స్ అనేది ఇస్తూ ఉంటాం. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. ఓకే, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్పిఎషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI, కస్టమర్ చేంజెస్ X302, పేమెంట్ టర్మ్స్ 3002, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, కస్టమర్ పేమెంట్ FBAS28. ఇది అనమాట ఎలా చేయాలి అనేది చూద్దాం. తర్వాత సేల్ గూడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. ఒకవేళ అకౌంటింగ్ ఎంట్రీ అడిగారనుకోండి, ఇలా చేయాలి. RS 50,000, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో పోస్ట్ చేస్తాం. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, ఇది రెగ్యులర్ పోస్టింగ్. డెబిట్ కస్టమర్, క్రెడిట్ సేల్స్. తర్వాత కస్టమర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు కస్టమర్ క్రెడిట్. ఓకే, సో ఇవి అనమాట, ఇవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని మనం చెప్తాం. ఓకేనా, డన్. సో దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం.
ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ నేను ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్తున్నా. ఎఫ్ఎస్ డబల్ జీరోలో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద డిస్కౌంట్ అలౌడ్ అనే ఒక జిఎల్ ని క్రియేషన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ గ్రాంటెడ్, అడ్మిన్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్, కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్ నెంబర్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే 001 G001. ఇది కాపీ చేయండి. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, ఓకేనా? డిస్కౌంట్ అలౌడ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ డేటా, ఐఎన్ఆర్, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేటెడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయాలి. సో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఆ జిఎల్పిఎస్ ని FS00 చేసాం. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కౌంట్ అలౌడ్ అని చేసావో, సో దాన్ని OBXI లో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. అసైన్ OBXI మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. పోస్టింగ్ కి డూ యూ వాంట్ టు సేవ్ ద డేటా ఫస్ట్? ఎస్. అకౌంట్ దీన్ని సెలెక్షన్ చేయాలి. డిస్కౌంట్ అలౌడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. డిస్కౌంట్ అలౌడ్, సేవ్. ఓకేనా? చేసేసారు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కస్టమర్ చేంజెస్ XD02, XD02. సో ఈ XD02 ఏదైతే ఉంటుందో బ్యాక్ ఎండ్ లో 0001 ఉంది కదా, అది తీసేసి XD02లోకి వెళ్ళి వంద మంది కస్టమర్స్ ఉన్న ఒకవేళ డిస్కౌంట్ ఇస్తున్నామంటే వాళ్ళకి కంపల్సరీగా బ్యాక్ ఎండ్ లో 0001 తీసేసేయాలి. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ చూడు 0002. విత్ ఇన్ 14 days లోపల మనం అంటే కస్టమర్ మనకు డబ్బులు పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. విత్ ఇన్ 30 days లోపల అయితే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. ఇలా మన కస్టమర్స్ 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ ఇలాగే మనం సెటప్ చేసుకుంటాం. ఇలాగా బ్యాక్ ఎండ్ లో చేంజెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు FB70లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పాస్ చేయాలి. ఓకే. కంపెనీ కోడ్ పాస్ 1,
50,000 చేస్తున్నాను. ఎంటర్. సిమ్యులేట్, సేవ్. సో వీటిని వెళ్ళి చూడాలంటే ఎఫ్బి L5N వెళ్ళి చెక్ చేయాలి. యాసెట్ ఎఫ్బి L5N. ఎగ్జిక్యూట్. సో 50,000తో ఒక ఎంట్రీ పాస్ చేశాం. ఇప్పుడు మనం డిస్కౌంట్ సెటప్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో 3%. 50,000కి 3% ఎంత అవుతుంది అనేది సెటప్ చేసుకోవాలి. 50,000 3%. 50,000 ఇంటూ 3%. ఎంత అండి? 1,500 డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేయాలి? మైనస్ 48,500. 48,500 రూపీస్ కస్టమర్ మనకి పే చేయాలి. ఇది ఫస్ట్ మోడల్ అనుకోండి. సెకండ్ మోడల్కి వస్తే 1 lakh. 1 lakh మీద 2% అనుకో. ఎంత అవుతుంది? 1 lakh ఇంటూ 2%. 2,000 డిస్కౌంట్ ఇచ్చారు. కస్టమర్ మనకి ఎంత ఇవ్వాలి? 1 lakh మైనస్ 2,000. 98,000 ఇవ్వాలి. 98,000. ఓకే. ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత ఇవ్వాలి? 50,000లో 48,500 ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ క్లియర్ అవుతుందా లేదా అనేది గమనించాలి. ఇక్కడ న్యూ సెషన్ తీసుకోండి. సో F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ డేటా. టుడే డేట్ ఇవ్వండి. డిజిట్. కస్టమర్ పేమెంట్ 48,500. సో తర్వాత కస్టమర్ ఇన్వాయిస్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఓకే. సో ఇప్పుడు 1,500 మనకు డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ -1,500 అని మాన్యువల్ గా టైప్ చేయాలి. ఎంట్రీ ఇవ్వండి ఒకసారి. ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి. చూసారా అమౌంట్ మ్యాచ్ అయిపోయింది. అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 00. సేవ్. మధ్య ఒకసారి సెలెక్ట్ చేయండి. ఒకసారి వాల్యూ డేట్ అండ్ టెక్స్ట్. డాక్యుమెంట్ 3511 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా క్లియర్ అయిపోయింది. సో వీటిని చూడాలంటే క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళాలి. క్లియర్డ్ ఐటమ్స్ 03, 04, 2024. ఎగ్జిక్యూట్. సో డిఆర్ 50,000, డిజెడ్ 50,000.
సార్ మనం ఇచ్చింది మాత్రం 48,500 కదా అంటే ఇక్కడ ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. 1500, 1500. ఓకే, క్యాష్ డిస్కౌంట్ ఇలా. ఓకే, ఇప్పుడు 2% ఇద్దాం. ఇప్పుడు 2% ఎలా అనేది చూద్దాం. మళ్ళీ నేను కస్టమర్ చేంజెస్ లోకి వెళ్తున్నా. స్లాషర్ XD02 కస్టమర్ చేంజెస్ లోకి వెళ్ళి అక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో 14 డేస్ అయితే 3% పెట్టాను. ఇప్పుడు విత్ ఇన్ 30 డేస్ అనుకోండి 2% మాత్రమే ఇస్తాను. ఇప్పుడు 2% సెలెక్ట్ చేస్తున్నా. 2% సెలెక్ట్ చేసి సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు 1 lakh తో ఒక ఇంట్రెస్ట్ పాస్ చేస్తా. B70 1 lakh. సిమ్యులేట్. ఓకే, సో 1 lakh అంట, 2%, 2,000 డిస్కౌంట్ ఇచ్చారు. 90,000 కస్టమర్ మనకి పే చేస్తాడు. ఓకే, యాసెట్ FB FIN ఎగ్జిక్యూట్. చూసారు కదా, 1 lakh తో ఎంట్రీ పాస్ చేస్తాం. ఇప్పుడు 1 lakh కస్టమర్ మనకి ఇవ్వకుండా 90,000, 98,000 మాత్రమే మనకి ఇస్తాడు. సో కాబట్టి F-28 వెళ్దాం. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ టుడే డేట్ ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఇక్కడ చూడండి. నాట్ అసైన్డ్ 2,000, అమౌంట్ ఎంటర్డ్ 98,000, అసైన్డ్ 1 lakh, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. సో ఇప్పుడు ఇక్కడ -2,000 ఇస్తాం. ఎంటర్, ఎంటర్, ఎంటర్. అమౌంట్ ఎంటర్డ్ 98,000, అసైన్డ్ 98,000, నాట్ అసైన్డ్ 0,000. సేమ్. మధ్యలో ఓపెన్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ 3. ఇప్పుడు వెళ్ళి చూడండి. క్లియర్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా, ఇలా ఈ విధంగా మనము కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలి అనేసి టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా? రిమైనింగ్ వాళ్ళు ఎనీ డౌట్స్? శ్రీనివాస్, లాస్య, లక్ష్మి, లోకేష్, జస్విత, క్లియర్? అర్థమైందా? అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ లో థర్డ్ కాన్సెప్ట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి. అక్కడ ఆ కస్టమర్ కి ఆ యొక్క సప్లయర్ కి ఉన్న రిలేషన్ బట్టి వాళ్ళు డిఫరెంట్ పర్సంటేజ్ తీసుకోవచ్చు మా. సేమ్ ఇదే తీసుకోవాలి అనేది అయితే ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ /n XD02 వెళ్తే ఇక్కడ డిఫరెంట్ పర్సంటేజెస్ ఉన్నాయి. మీరు దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, అది వాళ్ళకున్న రిలేషన్ 0001 9 తీసుకోవచ్చు, 17 తీసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవచ్చు.
5% పెట్టుకోవచ్చు, 4% పెట్టుకోవచ్చు, 3005 తీసుకోవచ్చు. సో పేమెంట్ టర్మ్ వాళ్ళ ఓన్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అది వాళ్ళకున్న రిలేషన్ బాండింగ్ బట్టి పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటాయి. అలాగా ఇవన్నీ పర్సంటేజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మన బిజినెస్ ఎవరికైనా డిస్కౌంట్ ఇస్తుంది అంటే మన బిజినెస్ ఎవరికైనా డిస్కౌంట్ ఇస్తుంది అంటే ఓకే, సో అది మనకి లాస్, ఎక్స్పెన్స్. మనకి ఎవరైనా డిస్కౌంట్ వస్తే అది మనకి ఇన్కమ్. పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్. సేల్స్ లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. సేల్స్ లో మనకి డిస్కౌంట్ వచ్చిందంటే అది ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, దెన్ క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? ఎనీ డౌట్స్ గైస్? క్లియర్, అర్థమైందా? సో మనం డిస్కస్ చేసాం అకౌంట్స్ రిసీవబుల్ కాన్సెప్ట్, స్టాండర్డ్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్ క్లియర్ అయింది. ఈరోజు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ క్లియర్ అయింది. ఫ్రమ్ టుమారో కస్టమర్ డౌన్ పేమెంట్స్. ఇది ఇంకాడికి అకౌంట్స్ పేయబుల్ అయిపోయింది. అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా రేపటి క్లాస్ తో క్లియర్ అవుతుంది. అకౌంట్స్ పేయబుల్ లో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి, అకౌంట్స్ రిసీవబుల్స్ లో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. అంతే, చాలా సింపుల్ చాలా సింపుల్ గా ఉంటాయి. బట్ ఈ ఆర్డర్ ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఆర్డర్ ని మీరు ప్రాసెస్ లో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్ అనేది ఈజీగా వస్తుంది. సబ్జెక్ట్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ గైస్? శ్రీనివాస్, జస్విత, లాస్య, లక్ష్మి, ఎనీ డౌట్స్ మా? క్లియరా? యా, ఓకే. సో ఇది ఈరోజు చేసేయండి. ఫ్రమ్ టుమారోతో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్. ఓకే, బాయ్. సో మధ్య మధ్యలో మళ్ళీ టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను. ఓకే, రేపటి నుంచి కొంచెం డోస్ పెంచుతాను సబ్జెక్ట్ లో. ఓకే, డన్.